ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. అందులో 7 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 7 ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 వచ్చినాయి. అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. మొట్టమొదటి కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 96 సంవత్సరాల ముందు అంటే 1923లో మొదలుపెట్టినారు. 96 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. ఈ 12 మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటన్నా పెట్టింది ఉందా అని చూస్తే ఒక్కటి పెట్టిన పాపాన పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బిడ్డల చదువు కోసం, మధ్యతరగతి కుటుంబాల బిడ్డల కోసం చదువు కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందాల్సినటువంటి ఆ వైద్య సేవలు కానీ అందించేదానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడము దుర్మార్గమైతే, అంతకన్నా పెద్ద దుర్మార్గంగా ఆయన జగన్ తెచ్చినటువంటి కాలేజీల్ని ఈయనకు కావాల్సిన వాళ్ళకు, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేది ఇంకా దురదృష్టకరమైంది, దుర్మార్గకరమైంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు మనకి ఏదన్నా వైద్యం కావాలంటే గుంటూరుకో, ఒంగోలుకో, కర్నూలుకో, విజయవాడకో, హైదరాబాద్కో పోతా ఉన్నాం. అదే మార్కాపూర్ కేంద్రంగా ఆ ప్రభుత్వ వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి వస్తే ఎవరము ఎక్కడికి పోవాల్సిన పనిలే. కరెక్ట్గా ఎక్కడ మార్కాపూర్ టౌన్లో నుంచి 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం. అదే అక్కడికి పోవాలంటే 2.5 గంట పడుతుంది. గుంటూరు పోవాలంటే 4 గంటలు పడుతుంది. ఈ లోపల పేషెంట్ యొక్క పరిస్థితి ఏమైందో తెలియదు. చదువుకునేటువంటి బిడ్డలకు కూడా కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా రష్యాకో, చైనాకో, అమెరికా పోయి చదువుతున్నారు. కానీ లేనటువంటి బిడ్డలే కదా ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడింది. వాళ్ళకు విద్యను దూరం చేస్తూ ఉన్నారు, ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా.